పాము కాటు. పాపన్న కొడుకు 7వ మాసం నిండింది. ఒకనాడు మీనాక్షి బిడ్డకు నీళ్లు పోసి అరుగుపైన పడుకోబెట్టి బట్టలు ఆరవేస్తూ ఉండగా పిల్లవాడిని పాము కరిచింది. వాడు కెవ్వున అరిచి మైకంలో పడ్డాడు. ఆ ప్రాంతాల పాములు, మండ్రగబ్బలు, తేళ్లు మొదలైన విష జంతువులు జాస్తి. అందుచేత అవి తరచూ మనుషులను కాటు వేసేవి. అలా కాటు తిన్న మనుషులకు మంత్రం వేసే ఆయన ఒకడు ఒక గ్రామంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటూ ఉండేవాడు. ఆ ఆశ్రమం పేరు నాగాశ్రమం. పాపన్న, మీనాక్షి బిడ్డను తీసుకుని బండెక్కి మంత్రం వేయించటానికి ఆ నాగాశ్రమానికి బయలుదేరారు. దోవలో ఒక స్త్రీ బిడ్డనెత్తుకుని ఏడుస్తూ నడుస్తున్నది. ఆ స్త్రీ పాపన్న బండి చూసి ఆగి, అయ్యా, నా బిడ్డకు పాము కరిచింది, నాగాశ్రమానికి పోవాలి, బండిలో ఎక్కనిస్తావా? త్వరగా పోతే బిడ్డ బతకొచ్చు అన్నది. ఎక్కమ్మా, మేం కూడా అక్కడికే పోతున్నాం అని పాపన్న ఆమెను కూడా బండిలో ఎక్కించుకున్నాడు. ఆమె స్పృహ లేని తన బిడ్డతో సహా మీనాక్షి పక్కనే కూర్చుంది. నాగాశ్రమంలో దయ్యాలు పట్టిన వాళ్ళు, మూర్ఛల వాళ్ళు, తేళ్లు కుట్టిన వాళ్ళు, పాములు కరిచిన వాళ్ళు, వాళ్ళని తీసుకువచ్చిన వాళ్ళు గుంపుగా ఉన్నారు. ఆశ్రమంలో ఉన్న నౌకరు ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పోనిస్తాడు. ఆ నౌకరు పాపన్నను బాగా ఎరుగును. అందుచేత అతన్ని చూడగానే పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడతారో విందామని మీనాక్షి గుడ్డల్లో చుట్టి ఉంచిన తన కొడుకును బండిలోనే ఉంచి యువతలికి వచ్చింది. పాపన్న బండిలో వచ్చిన ఆడమనిషి ఇదంతా చూసి పాపన్నకు త్వరగా ప్రవేశం కలుగుతుందని గ్రహించుకుని బిడ్డలను మార్చేసి తన బిడ్డను మీనాక్షి బిడ్డ బట్టల్లో చుట్టి బండిలో పెట్టేసి మీనాక్షి కొడుకును తన బట్టల్లో చుట్టేసి పట్టుకుంది. ఆమె అనుకున్నట్టే అయింది. లోపల ఉన్న వారెవరో బయటికి రాగానే నౌకరు పాపన్నను లోపలికి పోనిచ్చాడు. మీనాక్షి బండి దగ్గరికి పరిగెత్తుకు వచ్చి ఆడమనిషి బిడ్డ ఉన్న బట్టల చుట్టను తీసుకుని ఆ బిడ్డ తన బిడ్డే అనుకుని పాపన్న వెంట ఆశ్రమం లోపలికి వెళ్ళింది. మంత్రం వేసి ఆయన వాళ్ళు వచ్చిన పని అడిగాడు. పాపన్న తన కొడుకు ఉదయం పాము కరిచిందని చెప్పాడు. మంత్రం వేసి ఆయన పాపన్న పేరు, బిడ్డ పేరు, వారి జన్మ నక్షత్రాలు తెలుసుకుని మంత్రం వేసి ఇక మీరు ఇంటికి వెళ్ళవచ్చు అన్నాడు. వాళ్ళు బయటికి రాగానే వాళ్ళ వెంట బండిలో ఎక్కి వచ్చిన ఆడమనిషి ఆత్రంగా ఎదురు వచ్చి, అమ్మా, పొరపాటు జరిగింది, మీరు లోపలికి నా బిడ్డను ఎత్తుకు వెళ్ళారు, ఏది మంత్రం వేశారా? నా బిడ్డ బతికిందా అని అడుగుతూ తన బిడ్డ కోసం చేతులు చాచి మీనాక్షి చేతిలోని బిడ్డను తీసుకుంది. ఈ మాటలు విని మీనాక్షి కంగారు పడింది. కానీ పాపన్న మటుకు తొందరలో బిడ్డలు మారిపోయారేమోననుకుని, మంత్రం వేశారమ్మా, నీ బిడ్డకేమీ భయం లేదు అన్నాడు. నీ బిడ్డ మా బట్టల్లోకి ఎలా వచ్చింది అని మీనాక్షి అడిగింది. ఆమె ఆ ఆడమనిషి చేతిలో నుంచి తన బిడ్డను తీసుకుంది. మీనాక్షి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆడమనిషి, పాపం, మీ బిడ్డకు కూడా తొందరగా మంత్రం వేయించుకోండమ్మా అన్నది వారి హితం కోరిన దానిలాగా. మా బట్టలు మాకిచ్చేయి అంటూ మీనాక్షి తన బిడ్డకు కప్పి ఉన్న బట్టలు తీసింది. మీనాక్షి బిడ్డ కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు ఆడించాడు. ఆ ఆడమనిషి కూడా తన బిడ్డకు చుట్టి ఉన్న బట్టలు తీసింది. తన బిడ్డ ఇంకా పాము కాటు మగతలోనే ఉండటం చూసి ఆమె గుండె గుభేలుమంది. ఆమె కంగారుతో అమాంతంగా పాపన్న కాళ్ళు పట్టుకుని, బాబు, నేను చేసిన పాపానికి మంచి ప్రాయశ్చిత్తం జరిగింది. నా బిడ్డకు త్వరగా మంత్రం పడాలన్న దురుద్దేశంతో బిడ్డలను మార్చాను. మంత్రం వేసినా నా బిడ్డ కోలుకోలేదు. మంత్రం వెయ్యకపోయినా మీ బిడ్డ కోలుకున్నాడు. పాపిష్టిదాన్ని, నా బిడ్డ ప్రాణాలు నిలువునా తీశాను అని శోకాలు పెట్టి కన్నీరు వరదలయ్యేటట్టు ఏడవసాగింది. పాపన్న ఆమెను ఓదారుస్తూ, ఇలా జరగటానికి ఏదో కారణం ఉంటుంది, నువ్వు భయపడకు, నీ బిడ్డకు మళ్ళీ మంత్రం వేయిద్దాం అన్నాడు. అతను తనకు పరిచితుడైన నౌకరుతో చెప్పి ఆ ఆడమనిషి త్వరగా లోపలికి వెళ్లే ఏర్పాటు చేశాడు. ఆ నౌకరే పాపన్నతో అసలు రహస్యం చెప్పాడు. మంత్రం ఏ మనిషికని వేస్తే ఆ మనిషికే పనిచేస్తుంది. మంత్రం వేసే ఆయనకు ఆ మనిషి ఎదురుగా ఉండాలన్న నియమమేమీ లేదు. ఆ సంగతి ఆ ఆడమనిషికి తెలియదు. అందుకే అనవసరంగా కక్కుర్తిపడి నీచపు పనికి ఒడిగట్టింది. కొద్దిసేపట్లో ఆ ఆడమనిషి తన బిడ్డకు కూడా మంత్రం వేయించుకుని బయటికి వచ్చింది. ఆమె బిడ్డ కూడా కళ్ళు తెరిచి ఆడుకుంటున్నది. ఆమె ఈసారి పాపన్నకు తన పశ్చాత్తాపంతో పాటు కృతజ్ఞత కూడా చెప్పుకుంది. ఎందుకంటే పాపన్న సహాయపడకపోతే ఆమె త్వరగా లోపలికి వెళ్ళగలిగి ఉండేది కాదు. పాపన్న తిరుగు ప్రయాణంలో కూడా ఆమెను తన బండిలోనే ఎక్కించుకుని ఆమెను ఆమె ఉండే గ్రామంలో
ఆమె ఇంటి దగ్గర దింపి మీనాక్షితోనూ పిల్లవాడితోనూ ఇంటికి వచ్చేశాడు. ఆ తర్వాత బిడ్డ నిక్షేపంగా కోలుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకి ఒకసారి పాపన్న 2-3 ఆమడల దూరాన గల తమ దూరపు బంధువులింటికి వెళ్ళాడు. అది భోజనాల వేళ. ఇంట ఆయన భోజనం ముందు కూర్చుని అయ్యో చచ్చా అనటము, బియ్యంలో రాళ్ళేరకుండా పూట పూట వండుతున్నదని తన భార్యను తిట్టడము వాకిటి మెట్లెక్కుతున్న పాపన్న చెవుల పడింది. పాపన్నను చూడగానే బంధువులు అతనికి కూడా వడ్డన చేశారు. పాపన్న అన్నం తింటూ ముద్ద ముద్దకు పంటి కిందికి రాయి రావటం చూసి బియ్యంలో ఇన్ని రాళ్ళెలా వస్తాయమ్మా అని ఇంటావిడను అడిగాడు. ఏం చెప్పన్నా ఆయన, ఈ మెట్ట ఊళ్ళలో వరి పండదు కదా, కొట్టు బియ్యమే గతి. వాటి నిండా రాళ్ళు, ఏరటానికి కనిపించావు. బియ్యం రంగులోనే ఉంటాయి. ఒక్క బియ్యం ఏమిటి, అన్ని ధాన్యాలలోనూ జీలకర్రలోనూ కూడా రాళ్లే. ఏ రంగు సరుకులో ఆ రంగు రాళ్ళు అన్నది ఇంటావిడ. ఇంటాయన మటుకు కొట్టు నుంచి తెచ్చుకున్న సరుకు బాగు చేసుకోవడం చేతకాకపోతే ఏమవుతుంది అన్నాడు. అయి రాళ్ల అంతు తేల్చుకోవాల్సిందే అనుకున్నాడు పాపన్న. అతను తన బంధువులకు సరుకులిచ్చే కొట్టువాడి దగ్గరికి పోయి, మీ కొట్లో కొనే ప్రతి సరుకులోనూ రాళ్లుంటాయట, ఏమిటి కథ అని అడిగాడు. ఆ సంగతి నాకేం తెలుస్తుంది బాబు, నాది చిన్న కొట్టు, ఎలా వచ్చిన సరుకు అలాగే అమ్మేస్తున్నాను. ఊళ్ళో అన్ని కొట్లకు సరుకులిచ్చే దానయ్య గారిని అడిగితే సంగతి తెలియవచ్చు అన్నాడు కొట్టువాడు. పాపన్న దానయ్య వద్దకు వెళ్ళి, మీరు చిల్లర కొట్టు వాళ్ళకి ఇచ్చే బియ్యం నిండా రాళ్ళు వస్తాయే, దానికి కారణం ఏమిటంటారు అని అడిగాడు. నేనేమన్నా పంట చేస్తున్నానా నాయనా, నేను వరి పండించే రైతుల దగ్గర కొంటాను. నువ్వు చెప్పే రాళ్ల సంగతి వాళ్లకు తెలియవచ్చు అన్నాడు దానయ్య. పాపన్న వరి పండించే గ్రామానికి వెళ్ళి రైతులను రాళ్ల మాట అడిగాడు. మేమేమన్నా కొండల మీద వరి సాగు చేస్తున్నామా బాబుగారు, మేం తయారు చేసే బియ్యంలో ఎక్కడన్నా మట్టి బిడ్డ వస్తుందేమో గాని రాళ్ళెలా వస్తాయండి అన్నారు రైతులు. వాళ్ళు తమ బియ్యం తెచ్చి పాపన్నకు చూపించారు కూడా. ఒక ముసలి రైతు పాపన్నను రహస్యంగా అవతలికి తీసుకుపోయి, దానయ్య గారిని గుట్టుగా పరీక్షిస్తే గాని మీకీ రాళ్ల వైనం అంతు చెక్కదు. ఆ దానయ్య గారు రంగురంగుల రాళ్ళు ఒక గదిలో భద్రం చేసి ఉంచాడు. ప్రతి సరుకులోనూ 100 పాళ్ళు రాళ్లు కలుపుతూ మంచి లాభాలు రాపడుతున్నాడు. ఉత్తొత్త బెదిరింపులకు జంకే రకం కాదు, రాళ్లు కలుపుతూ ఉండగా పట్టుకోవాలి అన్నాడు. ఆ ముసలి రైతు దానయ్య చేసే మోసం గురించి చాలా వివరాలు చెప్పాడు. దానయ్య తాను ఉండే వెంటనే ఒక భాగంలో వ్యాపారం జరుపుతాడు. ఇంట్లో అందరూ పడుకున్నాక ఆయన ఒక ప్రత్యేకమైన గదిలో కూర్చుని అర్ధరాత్రి దాకా రాళ్లు కలిపే పని సాగిస్తాడు. పాపన్న ఆ రాత్రి దానయ్య ఇంటివైపు వెళ్ళి ముసలి రైతు చెప్పిన గది కిటికీ పైకి ఎక్కి తలుపు సందుల గుండా లోపల జరిగేదంతా గమనించాడు. దానయ్య రాళ్లు కొలిచి బస్తా కింద చొప్పుగా లెక్కగా బియ్యంలో కలుపుతున్నాడు. ఏమండో దానయ్య గారు, కలపకండి కలపకండి, జనం చచ్చిపోతారు, కాస్త తలుపు తెరవండి, ఇదేం పని అని పాపన్న పెద్దగా కేక పెట్టాడు. దానయ్య ఉలిక్కిపడి, ఓరి పిడుగా, దొంగతనానికి వచ్చావా అన్నాడు. దొంగతనానికి వస్తే మిమ్మల్ని పిలుస్తానుటండి, తలుపు తెరవండి, మీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాల్సి ఉంది అన్నాడు పాపన్న. దానయ్య ఒక క్షణం పాటు తటపటాయించాడు. తలుపు తెరవకపోతే బయట ఉన్నవాడు కేకలు పెట్టి ఊరంతా లేపేస్తాడని భయపడి ఆయన తలుపు తెరిచి పాపన్నను చూసి, ఓహో మీరా, ఎవరో అనుకున్నాను, లోపలికి రండి అన్నాడు. తర్వాత దానయ్య పాపన్నతో, ఈ వ్యవహారంలో మీరేమి జోక్యం కలిగించుకోకండి, ఇదొక వ్యాపార రహస్యం, మీకు ఈ విషయాలు తెలియవు. ఇందులో అబద్ధాలు, మోసాలు, కల్తీలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ చేస్తే గాని లాభసాటిగా వ్యాపారం సాగదు. ఎన్నో దానాలు ధర్మాలు చేస్తాను కదా, లాభాలు రాకపోతే ఎలా చేయగలను, మీరే చెప్పండి అన్నాడు. అయితే ఒకటి చెయ్యండి దానయ్య గారు, ఇలా రాళ్ళు కలపటం చేత మీకెంత లాభం వస్తుందో అంతా నేనిస్తాను, ఈ పని మానండి అన్నాడు పాపన్న. దానయ్య నిర్ఘాంతపోయి, అందువల్ల మీకేం లాభం అన్నాడు. నా లాభం దేవుడిస్తాడులే, మీకు కావలసిన లాభం లెక్క కట్టి చెప్పండి, ఆ మొత్తం రేపు పట్టుకొచ్చి మీకు ఇస్తాను అన్నాడు పాపన్న. దానయ్య ఇదంతా వేళాకోళమని అనుకున్నాడు. ఆయన పాపన్నతో, 500 బస్తాల బియ్యం ఉంది, 50 బస్తాలకు ఒక బస్తా రాళ్ళు కలిపితే
నాకు 10 బస్తాల బియ్యం ధర లాభం, అది ఎంత అవుతుంది అని చెప్పాడు. మర్నాడు పాపన్న తన దగ్గర ఉన్న డబ్బు లెక్క చూసుకుని కొంచెం కొరత అయితే ఎరిగిన వారి వద్ద చేయబదులు తీసుకుని ఆ సొమ్మంతా తీసుకుపోయి దానయ్యకిచ్చి, ఎందా మీ లాభం, జనానికి కాస్త మంచి సరుకులు అందేటట్టు చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వీడెవడో బంగారు పిచ్చుకులాగున్నాడే, వెర్రివాడు, వీడి డబ్బు ఎవరో ఒకరు కాజేసి తీరుతారు అనుకున్నాడు దానయ్య. కొన్నాళ్ళు గడిచాక పాపన్న మళ్ళీ ఆ గ్రామం వచ్చి బంధువులంట దిగి, ఇప్పుడు బియ్యం వగైరా మంచివి దొరుకుతున్నాయి కదా అన్నాడు. ఏం మంచి నాయనా, ఎందుకు అడుగుతావు, మా కష్టాలకు దరీదాపు లేనట్టుంది అన్నారు అతని బంధువులు. పాపన్న తిన్నగా దానయ్య ఇంటికి వెళ్ళాడు. కొత్తగా కోడల్ని కాపురాన్ని తీసుకువచ్చిన దానయ్య ఊళ్ళోని పెద్దలకు విందు చేస్తున్నాడు. ఆయన పాపన్నను చూసి దగ్గరికి వచ్చి పలకరించి, భోజనానికి లేవండి అన్నాడు. భోజనానికేం గాని మిమ్మల్ని ఒక్క విషయం అడగాలి అంటూ పాపన్న దానయ్యను యువతలకి పిలిచి, ఊళ్ళో వాళ్ళు ఇంకా బియ్యంలో రాళ్ళు వస్తున్నాయంటున్నారే, ఏం కారణం అంటారు అని అడిగాడు. మీరెంత అమాయకులండి, మీ దగ్గర మాట ఇచ్చాక నేను మళ్ళీ అలాంటి పని చేస్తానా? కానీ నేను మానినంత మాత్రాన ఆ పాడు పని చిల్లర కొట్ల వాళ్ళు మానవద్దటండి. వాళ్ళకు కూడా లాభాస ఉంటుంది కదా. వాళ్ళందరి చేత కల్తీ పని మానిపించటం మన తరం కాదు కదా, బ్రహ్మతరం కూడా కాదు. అందుచేత ఈ గొడవ వదిలేయండి అన్నాడు దానయ్య. అలా అయితే మీరు చిల్లర కొట్ల వాళ్ళకి అమ్మటం మానేసి మీ సరుకంతా నాకే అమ్మండి, నేను అందరికీ పనిచేస్తాను అన్నాడు పాపన్న. పాపన్న ఎంత మొండి ఘటమో తెలుసుకుని ఆశ్చర్యపడిన దానయ్య, ఆ సంగతి తర్వాత చూస్తాం, ముందు భోజనానికి లేవండి అన్నాడు. అప్పటికి మొదటి పంక్తి భోజనాలు అయిపోయాయి. మరికొందరితో పాటు పాపన్న రెండో పంక్తి కూర్చున్నాడు. అతను ముద్ద కలిపి నోట్లో పెట్టుకుని, బాబోయ్ చచ్చాను అంటూ అంకిళ్ళు నొక్కుని గోడకి చేరకిలపడ్డాడు. అదే స్థితిలో ఉన్న మిగిలిన వాళ్ళు ధైర్యం తెచ్చుకుని, ఈ అన్నం తినలేం అంటూ విస్తళ్ల ముందు నుంచి లేచారు. దానయ్యకు కళ్ళ నీళ్ల పర్యంతమయ్యింది. జరిగిందేమిటంటే, మొదటి వార్పు మంచి బియ్యమే వండారు, కానీ అన్నం చాలలేదు. వంటవాడు సామాన్ల కొట్టులోకి వెళ్ళి రాళ్ళు కలిపిన బస్తా నుంచి బియ్యం తెచ్చి వండేశాడు. బియ్యంలో రాళ్ళు ఎందుకు వచ్చాయని ఆరా తీసిన బంధువులు వంటవాడు చెప్పిన కొట్టులోకి వెళ్ళి అక్కడ బియ్యం బస్తాల పై భాగాలలో రాళ్లు పోసి ఉండటము, ఆ గదిలోనే ఒక పక్కగా రంగురంగుల రాళ్ళు ఉండటము చూశారు. దానయ్య దొంగతనం అందరికీ తెలిసిపోయింది. కానీ పాపన్న దానయ్యతో, దానయ్య గారు, మీరు మోసం చేయనని నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతనంటే మీరు స్వయంగా ఇంట్లో వాడుకుంటున్న బియ్యం లాంటివే ఊళ్ళో అందరికీ అమ్ముతున్నారు అన్నాడు. ఈ మాట దానయ్యకు సోలంలా గుచ్చుకుంది. ఆయన పాపన్న లోపలికి తీసుకుపోయి అతనికి డబ్బు సంచి ఇస్తూ, ఇదిగో మీ డబ్బు, మిమ్మల్ని పరీక్షించటానికి తీసుకున్నాను కానీ ఈ డబ్బు నాకెందుకండి, ఇంకో 10 రోజులాగి నేను అమ్మే బియ్యం ఎలాంటివో విచారించండి, నిజం మీకే తెలుస్తుంది అన్నాడు. పాపన్న తాను చేసిన చేబదులు తీర్చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దానయ్య కల్తీ వ్యాపారం మానేశాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి పాపన్న పని మీద బస్తీకి బయలుదేరాడు. దారిలో ఒక చిన్న కాలువ ఉంది. ఆ కాలువలోకి దిగుతూ ఉండగా అతని కాలికేదో మూట తగిలింది. విప్పి చూస్తే దాని నిండా వరహాలున్నాయి. బస్తీ వాళ్ళెవరో దాన్ని పారేసుకుని ఉంటారని, అది ఎవరిదైంది బస్తీలో తప్పక తెలుస్తుందని వారి మూట వారికి చేర్చవచ్చునని అనుకుని పాపన్న ఆ మూట తీసుకున్నాడు. అతను బస్తీకి వచ్చిన పని త్వరలోనే అయిపోయింది. ఫలానా వారిది వరహాల మూట పోయిందని ఎవ్వరూ అనుకోవడం పాపన్న చెవులు పడలేదు. అతను ఇంటికి పోయే ఉద్దేశంతో తిరిగి వస్తూ దాహం వేసి మంచినీళ్ల కోసం ఒక ఇంటి వసారాలోకి అడుగుపెట్టేసరికి, ఆ తినే విషమేదో నాకు పిల్లలకు కూడా పెట్టి మరీ తినండి అని ఇంటి ఆవిడ ఏడుపు గొంతుతో అనటం అతని చెవులు పడింది. ఈ మాటలు వింటూనే పాపన్న లోపలికి పోయి తన దాహం మాట కూడా మరిచి, అంత పని చేయకండి, ఏమిటి మీకు వచ్చిపడిన కష్టం అని అడిగాడు. ఆ ఇంటి యజమానికి 3 కూతుళ్ళున్నారు. 2కి పెళ్ళిళ్ళు మించి కూడా పోయింది. 3కి పెళ్ళిళ్ళు చెయ్యాలి. 100 వరహాలైనా కట్నం ఇవ్వకపోతే ఎవరు చేసుకునేటట్టు లేరు. పెళ్లి ఖర్చులకే లేనివాడు కట్నాలు ఎక్కడ తెచ్చిపోస్తాడు? పిల్లలకు పెళ్ళిళ్ళు చేయకపోతే ఎంతకాలం తాత్సారం?
ఇది ఆ గృహస్థు సమస్య. ఖర్చు గురించి విచారించకండి. ఈ వరహాల మూట తీసుకుని మీ పిల్లల ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసేయండి అన్నాడు పాపన్న. తనకు ఆ మూట దొరికింది వీరి కోసమే ఉంటుందని అతను అనుకున్నాడు. ఇంటి ఆవిడ పరమానందంతో, ఎవరు బాబు నువ్వు? పరోపకారి పాపన్నలాగా ప్రత్యక్షమయ్యావు అన్నది. అవునమ్మా, నేను పాపన్ననే అంటూ పాపన్న వాళ్ళ వద్ద సెలవు తీసుకుని తన గ్రామానికి బయలుదేరాడు. గృహస్థు కూడా తాను ఎన్నుకుని ఉన్న అల్లుళ్లకు కట్నాలిచ్చేసి ముహూర్తం పెట్టించుకోవడానికి డబ్బు తీసుకుని బయలుదేరాడు. పాపన్న వరహాల సంచి దొరికిన కాలువ దగ్గరికి తిరిగి వచ్చేసరికి ఎక్కడో ఎవరో మూలుగుతున్నట్టు వినిపించింది. అతను రాళ్లగుట్టల మధ్య వెతకగా ఒక మనిషి కనిపించాడు. అతను గాయాలు తగిలి ఒళ్ళు తెలిసి తెలియని స్థితిలో ఉన్నాడు. పాపన్న మనిషిని ఎత్తుకుపోయి కాలువ నీటితో అతని ముఖం తుడిచి నీళ్లు తాగించి గాయాలు కడిగిన మీదట ఆ మనిషి తాను వేకోజామున బస్తీకి పోతుంటే గిట్టని వాళ్లు పైన పడి హత్య చేయి యత్నించారని చెప్పాడు. తన స్వగ్రామం 5-6 కోసుల దూరం ఉన్నదని ఆ మనిషి చెప్పటం చేత పాపన్న చేసేది లేక అతన్ని ఇంటికే మోసుకుపోయి వైద్యుడిని పిలిపించి చికిత్స చేయించాడు. ఆ మనిషి పాపన్నతో నిజం చెప్పలేదు. ఆ తెల్లవారుజామున ఒక షావుకారు తాను బస్తీలో వసూలు చేసిన బాపతు సొమ్ము 4-5 వేల వరహాలు మూటలు కట్టి 2 నౌకర్లతో సహా తీసుకొస్తుంటే 3 దొంగలు కాలువ సమీపంలో ఉన్న రాళ్లగుట్టల మాటున ఉండి అమాంతంగా వాళ్ల మీద పడ్డారు. అయితే షావుకారు వెంట ఉన్న నౌకర్లలో ఒకడు బలాఢ్యుడు. వాడు చేతికర్ర తిప్పి ఒక దొంగను తల మీద భుజం మీద బలంగా కొట్టాడు. మిగిలిన 2 దొంగలు పిక్క బలం చూపారు. దెబ్బతిన్న దొంగ ఎలాగో కొంత దూరం రాళ్లగుట్టల మధ్యకు దేక్కుంటూ పోయి అక్కడ స్పృహ తప్పి పడిపోయాడు. ఆ గల్లంతులో ఒక వరహాల మూట పడిపోయి పాపన్నకు దొరికింది. పాపన్న ఆ మూట ఎత్తుకునే సమయానికి రాళ్లగుట్టల మధ్య పడి ఉన్న దొంగకు స్పృహ లేదు. అతను బస్తీ నుంచి తిరిగి వచ్చే సమయానికి కొంచెం స్పృహ వచ్చి బాధ తెలిసి మూలగటం చేత పాపన్నకు అతను దొరికాడు. షావుకారు తీరా ఇంటికి వెళ్ళి చూసుకుంటే తాను తెచ్చిన మూటల్లో ఒక వరహాల మూట కనిపించలేదు. ఆయన బస్తీకి తిరిగి వచ్చి తనను దారిలో 3 దొంగలు కొట్టి వరహాల మూట అపహరించినట్టు కొత్వాలుతో ఫిర్యాదు చేశాడు. ఆ ఉదయమే ఒక పేద గృహస్థు ఒక్కసారిగా తన 3 కూతుళ్లకు పెళ్లి యత్నాలు సాగించాడని కొత్వాలుకు తెలియవచ్చింది. ఆ గృహస్థును కొత్వాలు పిలిపించాడగ్గా తనకు పరోపకారి పాపన్న అనే ఆయన వరహాల సంచి ఇచ్చాడని, సంచి ఇంకా తన వద్దనే ఉన్నదని అన్నాడు. సంచి తెప్పించి చూస్తే దానిపైన షావుకారు వేసుకున్న గుర్తు కూడా ఉంది. పరోపకారి పాపన్న పేరు కొత్వాలు విని ఉన్నాడు. ఈ పాపన్న అనేవాడు దొంగతనాల మూలాన డబ్బు గడించి పరోపకారి అని పేరు తెచ్చుకుంటున్నాడని ఇప్పుడు ఆయనకు అనుమానం కలిగింది. ఆయన తన భటులను పాపన్న ఉండే గ్రామానికి పంపించి అతన్ని పిలిపించాడు. తనకు దొంగతనం గురించి ఏమీ తెలియదని, తనకు ఆ సంచి కాలవ దగ్గర దొరికిందని, అది ఎవరిదని వాకపు చేసేలోగా ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నంలో ఉన్నట్టు తెలిసి వాళ్లను కాపాడటానికి ఆ సంచి ఇచ్చేశానని పాపన్న ఉన్నది ఉన్నట్టు కొత్వాలుకు చెప్పాడు. ఈ మాటలు షావుకారుకు కానీ కొత్వాలుకు కానీ రుచించలేదు. షావుకారు సొమ్ము 500 వరహాలు ఎవరికో దత్తమైపోయింది. దొరికిన సొమ్ము తనకు అప్పగించక సొంత డబ్బులాగా పాపన్న వాడుకుని ఉండటం నేరమని నిర్ణయించి పాపన్నను కొత్వాలు ఖైదులో పెట్టించాడు. షావుకారు సొమ్ము షావుకారుకు ముట్టేదాకా గృహస్థును కూడా ఖైదులో ఉంచాలని కొత్వాలు యత్నించాడు. కానీ పాపన్న ఆయనను బాధించవద్దని, షావుకారు గారి డబ్బు తిరిగి ఆయనకి ఇవ్వవలసిన పూచి తనదేనని అన్నాడు. అతని గృహస్థుతో, అయ్యా, ఒక్క ఉపకారం చెయ్యండి. 500 వరహాల కోసం నన్ను ఖైదు చేశారని, ఆ మొత్తం చెల్లించిన దాకా నేను ఖైదులో ఉండాలని నా భార్యకు కబురు చెయ్యండి. మా ఇంట ఒక జబ్బు మనిషి ఉన్నాడు. పాపం అతనికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోమనండి అన్నాడు. ఆ గృహస్థు పాపన్నకు పట్టిన దురవస్థకు కంటనీరు పెట్టుకుంటూ తానే బయలుదేరి వెళ్ళి మీనాక్షికి సమాచారం అంతా చెప్పాడు. దెబ్బలతో తీసుకుంటున్న మనిషిని చూసి ఆయన, పాపన్న గారు నిజంగా మనిషి కారండి, దేవుడండి. ఎంత ఆపదలోనూ ఈ మనిషి మాట చెప్పి ఏ లోటు జరగకుండా చూడమన్నారండి అన్నాడు. మీనాక్షి అంతా విని, సరే బాబు,
మీరు వెళ్ళి మీ అమ్మాయిల పెళ్ళిళ్ళ పని చూసుకోండి. దేవుడి దయ ఉంటే 500 వరహాలు పుట్టకపోతాయా అన్నది. గృహస్థు మీనాక్షితో, అమ్మా, నాకు పాపన్న గారిచ్చిన డబ్బులో ఇంకా సగం అలాగే ఉంది. కట్నాలు ముందే ఇచ్చేశాను గనుక పెళ్లి ఖర్చులు ఎప్పుడు చిక్కితే అప్పుడే చూసుకోవచ్చు. ఇంకొక 200 వరహాలు సంపాదించగలిగితిమా పాపన్న గారికి బంధ విముక్తి కలుగుతుంది అన్నాడు. అలాంటి మాట మనసులో కూడా అనుకోకండి. వారి మాట వింటే చాలా బాధపడతారు. ఆయన ఎంతమందికో సహాయపడ్డారు, ఎన్నడూ స్వార్థం చూసుకోలేదు అన్నది మీనాక్షి. తలవంతలంపుగా మూలుగుతున్న దొంగవాడు గృహస్థుతో, అయ్యా, బండి ఒకటి మాట్లాడతారా? నేనింటికి పోతాను. నా ప్రాణం కాపాడిన ఆ మనిషి చెరసాల్లో ఉండగా నేనాయనకు అతిథిగా ఎలా ఉండను అన్నాడు. మీనాక్షి అతన్ని పోవద్దని వేడుకుంది. గాయాలన్నిటికీ కట్లు కట్టించారు కాదమ్మా, ఇక మీరు చేసేది మాత్రం ఏమున్నది, నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు దొంగ. మీనాక్షి గృహస్థు కలిసి దొంగను బండిలోకి ఎక్కించి పడుకోబెట్టారు. దొంగ గృహస్థును కూడా ఎక్కమన్నాడు. బండి తిన్నగా దొంగలుండే ఊరికి పోయింది. దెబ్బతిన్న దొంగ తన తోడు దొంగలతో చెప్పి గృహస్థుకు 500 వరహాలు ఇప్పించాడు. గృహస్థు వాటిని తెచ్చి షావుకారికి ఇప్పించి పాపన్నను ఖైదు విడిపించాడు. గృహస్థు, మా ప్రాణాలు కాపాడారు, మా ఇల్లు నిలబెట్టారు అనటం విని పాపన్న, మీకు నిజంగా ఉపకారం చేసింది నేను కాదు, ఆ దెబ్బలు తిన్న మనిషి. అటువంటి వాడికే శత్రువులు జాస్తి అని చెప్పి పిల్లల పెళ్ళిళ్ళు సుఖంగా జరగాలని ఆశీర్వదించి ఇంటికి తిరిగి వచ్చేశాడు. అంత త్వరలో తన భర్త తిరిగి రావటం చూసి మీనాక్షి ఎంతో సంబరపడింది. పాపన్న ఉండే ఊరి గ్రామాధికారి తన పెరడులో బావి తవ్వించగోరి ఒక గొప్ప క్షేత్రజ్ఞుణ్ణి పిలిచి ఆ స్థలంలో బావి తవ్వితే మంచినీరు పడుతుందేమో చెప్పమన్నాడు. క్షేత్రజ్ఞుడు ఆ పెరడు చూసి, అయ్యా, మీరు మంచినీటి మాట అడుగుతున్నారేమిటి? ఇక్కడ 4 నిలువుల లోతున పెన్నిది ఉంది. అయితే అది సులువుగా దొరకదు. గజలక్ష్మి పూజ, నాగపూజ చెయ్యాలి. 1 మాసం కఠిన ఉపవాసం చెయ్యాలి అన్నాడు. ఈ మాట విని గ్రామాధికారి లోపల సంతోషించి పైకి మాత్రం క్షేత్రజ్ఞుడితో, అమ్మయ్యో, ఆ వ్రతాలు, పూజలు, ఉపవాసాలు నేనెక్కడ చేయగలను? మీ దయవల్ల దేవుడే లోటు లేకుండా ఇంత ఇచ్చాడు. అయినా ముందు రాబోయే వాళ్ళకైనా అవసరం పడితే పనికి వస్తుంది. అందుచేత మీరీ మాట చెప్పింది మంచిదే అయ్యింది అని ఆయన కొంత డబ్బు మొట్ట చెప్పి పంపేశాడు. తర్వాత గ్రామాధికారి పురోహితుడిని పిలిపించి, ఏమయ్యా, నాకు గ్రహచారం సరిగా లేదని, పెద్ద ఉపద్రవాలు, నష్టాలు రానున్నాయని జ్యోతిష్కులు అంటున్నారు. గజలక్ష్మి వ్రతము, నాగపూజ చేస్తే అవి నివారణ అవుతాయట. అవి ఎలా చెయ్యాలి? వాటి తంతేమిటి? అందుకెంత ఖర్చు అవుతుంది అని అడిగాడు. చిత్తం, గజలక్ష్మి వ్రతం చేస్తే సంపద సిద్ధించే మాట నిజం. అందుకుగాను 1 నెల పాటు నిరాహారంగాను నిష్టగాను ఉండాలి. అర్ధరాత్రి వేళ నాగపూజ చేయాలి. తెల్లవారుజామున 3 కుక్కలు పాలు తాగి దంపతి సహితంగా లక్ష్మీ పూజ చెయ్యాలి. చాలా కఠిన వ్రతం. ఖర్చుదేమున్నదిలేండి, 1000కి మించదు అన్నాడు పురోహితుడు. ఈ వివరాలు విని గ్రామాధికారి తెల్లమొహం వేశాడు. ఆయన ఎన్నడూ ఉపవాసాలు చేసినవాడు కాడు, భోజన ప్రియుడు కూడాను. మిగిలిన వాళ్లకు ఉన్నా లేకపోయినా తన మట్టుకైనా మంచి మంచి వంటకాలు చేయించుకుని 3 పూటల తృప్తిగా భోంచేసేవాడు. ఈ వ్రతం మన వల్ల అవుతుందా అన్నాడు గ్రామాధికారి. ఈ మాట వినేసరికి పురోహితుడికి భయం వేసింది. తనకు వచ్చే డబ్బు కాస్త పోతుందేమోనని. గ్రామాధికారి ఈ వ్రతం చేసినట్టయితే 1 దెబ్బన పురోహితుడి దారిద్ర్యం తీరిపోతుంది. అందుచేత ఆయన గ్రామాధికారితో, దీక్ష మీరే పట్టాలన్న నియమం లేదే. ఆ పని మరే దంపతులు చేసినా, ఆ వ్రతం సాగించినా అందుకయ్యే ఖర్చంతా మీరే భరించే పక్షంలో వ్రతఫలం విధిగా మీకే చెందుతుంది కదా అన్నాడు. గ్రామాధికారికి చప్పున పరోపకారి పాపన్న, అతని భార్య మీనాక్షి గుర్తుకొచ్చారు. వాళ్ళు ఫలాపేక్ష లేకుండా ఎవరికి ఏ ఉపకారం చేయమన్నా చేస్తారు. వ్రతం పూర్తయ్యాక వారికి తృణమో పడమో ముట్ట చెప్పినా తనకు పెద్ద నష్టమేమీ ఉండదు. వ్రతానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానని చెప్పి పురోహితుడిని పంపేసి గ్రామాధికారి పాపన్న ఇంటికి వెళ్ళి, పాపన్న, నీ వల్ల నాకు 1 ఉపకారం కావలసి ఉంది, ఏమంటావు అన్నాడు.
ఏమిటో చెప్పండి, తప్పక చేస్తాను అన్నాడు పాపన్న. నీవు నీ భార్య నెల రోజుల పాటు మా ఇంట ఉండి ఉపవాసం చేస్తూ గజలక్ష్మి వ్రతము నాగపూజ జరిపించాలి అన్నాడు గ్రామాధికారి. పాపన్న సరేనన్నాడు. పురోహితుడు ఏ రోజున వ్రతాచరణ ప్రారంభం కావాల్సింది నిర్ణయించాడు. పాపన్న మీనాక్షి ఆనాడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి వ్రతదీక్ష పూనారు. వారు నెల రోజుల పాటు పురోహితుడు చెప్పిన విధులన్నిటినీ తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ ఉపోషాలు చేసి వ్రతం పూర్తి చేశారు. వ్రతం చేయించిన గ్రామాధికారి సుష్టుగా భోజనం చేసి పిడిరాయిలా ఉన్నాడు. మంత్రాలు చదివి దక్షిణలు సంగ్రహించిన పురోహితుడు మరింత సుఖంగా నిద్రపోయి సుఖంగా ఉన్నాడు. నిద్రాహారాలు లేక పాపన్న మీనాక్షి మాత్రం చిక్కి శల్యావశిష్టులైపోయారు. వ్రతం పూర్తి అయిన మీదట గ్రామాధికారి పాపన్నకు 10 రూపాయలు తాంబూలంలో పెట్టి ఇచ్చి పంపేశాడు. వెంటనే బావి తవ్వకం ప్రారంభమయ్యింది. 3 నిలువుల లోతు తవ్వేదాకా అవసరమైనంత మంది కూలీలను నియోగించి ఆ తర్వాత 2 ఉంచి మిగిలిన వారిని పంపేశాడు గ్రామాధికారి. బావి 4 నిలువుల లోతు వచ్చాక ఒకనాడు తవ్వేవాడి పలుగుకు కంగున ఏదో తగిలింది. వెంటనే గ్రామాధికారి కూలివాళ్లతో, నీరు పడకపోగా రాయి కూడా తగిలింది, ఇక మీరు పని మానేయవచ్చు అని చెప్పి వాళ్ళని పంపేశాడు. తర్వాత తానే కష్టపడి తవ్వి ఇనప పెట్టిన ఒకదాన్ని పైకి తీశాడు. దాన్ని ఆయన రాత్రి శ్రమపడి ఇంట్లోకి చేర్చాడు. పుట్టెడు ఆశతో ఆయన దాని మూత తెరిచి చూసేసరికి కళ్ళు తిరిగిపోయాయి. దాని నిండా రాళ్లే. ఎవరి వల్లనో లోపం జరిగి ఉంటుంది. అందుకే బంగారం దొరకడానికి బదులు రాళ్లు దొరికాయి. లోపం ఎవరు చేసి ఉంటారు? పురోహితుడు చెయ్యడు. చేయడం వల్ల అతడికి ఒరిగేదేమీ లేదు. పాపన్న మీనాక్షి ఏదో లోపం చేసి ఉంటారు. ఎప్పుడో నిష్ఠాభంగమై ఉంటుంది. ఈ మాట అనుకుని గ్రామాధికారి పాపన్నను పిలిపించి, నీ మూలంగా సర్వనాశనమయ్యింది. బోలెడంత డబ్బు పోసి వ్రతం చేయిస్తే ఫలితం దక్కకుండా పోయింది. నువ్వు నీ భార్య ఉపవాసాలు సరిగా చేయక దొంగ తిండి తిని ఉంటారు అని నిష్ఠూరాలు ఆడాడు. మీరనేదేమిటో నాకు అర్థం కాలేదు. మేము పురోహితుడు చెప్పినదల్లా వెంట్రుక వాసి పొర్లిపోకుండా చేశామే. మీరేం వ్రత ఫలితం ఆశించారు? అది ఎలా దక్కకుండా పోయింది అని పాపన్న అడిగాడు. ఇకేమీ దాచకుండా గ్రామాధికారి పాపన్నకు అంతా చెప్పేసి, ఆ క్షేత్రజ్ఞుడు చెప్పినట్టే 4 నిలువల లోతున ఈ పెట్టె దొరికింది. దానిలో నిధి ఉంటుందని ఆయన అన్నాడు. ఏముందో నువ్వే చూడు అన్నాడు. పాపన్న పెట్టె మూత తెరిచి చూసి, అందులో బంగారం ఉందిగా అన్నాడు. గ్రామాధికారి ఆత్రంగా వచ్చి చూశాడు. ఆయనకు పెట్టి నిండా రాళ్లే కనిపించాయి. చేసిన మోసం చాలక నన్ను భ్రమ పెడుతున్నావు కూడానా? బంగారం అయితే మీ ఇంటికి పట్టుకుపో అన్నాడు ఆయన. మీకు అక్కర్లేకపోతే అలాగే ఇప్పించండి అంటూ పాపన్న ఆ పెట్టెను తన ఇంటికి తీసుకుపోయి తనకు నిధి దొరికిందని, దాని ధర్మకార్యాలకు వినియోగించవలసిందని రాజుగారికి కబురు చేశాడు. రాజోద్యోగులు వచ్చి ఆ పెట్టెను మోయించుకుపోయారు. తర్వాత రాజుగారి పాపన్నకు మంచి బహుమానము, యోగ్యతాపత్రము పంపాడు. ఇదంతా తెలిసి గ్రామాధికారి తనకు డబ్బు దొరక్కపోగా కీర్తి అయినా దొరికింది కాదే అని చాలా విచారించాడు.